హాయ్ హలో వెల్కమ్ టు వైస్ మంకీస్ మీడియా. నేను మీ రాకేష్. ఆర్య సినిమా మొన్న 20 ఇయర్స్ సెలబ్రేషన్ అయితే గ్రాండ్గా జరుపుకున్నారు. అండ్ వాళ్ళ అంటే ఆ సినిమాకి వాళ్ళకున్న అనుబంధం అయితే మన దిల్ రాజు గారు, సుకుమార్ గారు, అల్లు అర్జున్ గారు చెప్పుకొచ్చారు. ఈ ఫంక్షన్ నా బర్త్డే రోజు దిల్ రాజు గారి ఇంటికి వచ్చి విష్ చేసినప్పుడు ఏదో మాటలో మన ఈ ఐకాన్ స్టార్ మన అల్లు అర్జున్ గారు చెప్పిన మాటలు ఇప్పటికీ నా మైండ్లో అట్లనే ఫిక్స్ అయ్యాయి. ఎందుకంటే వాట్ ఈస్ ఆర్య సినిమా అంటే నేను ఒక్క మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ ద సింగిల్ బిగ్గెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్ దట్ చేంజ్ మై లైఫ్ ఫర్ ఎవర్. మనం ఇలా ఉన్నా లేకున్నా మనం ఒక స్థాయిలో ఉన్నప్పుడు మనకు హెల్ప్ చేసిన ఫ్రెండ్స్ ఎప్పుడు మర్చిపోదు. చాలా మంది మర్చిపోతారు. కొంత టైం వచ్చిన తర్వాత, కొంత రేంజ్ వచ్చిన తర్వాత కొందరు ఫ్రెండ్షిప్నే మర్చిపోతారు అండ్ కొంత ఫ్యామిలీ మెంబర్స్ కూడా మర్చిపోతారు. కానీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు తనకు సుకుమార్ గారు ఎలా పరిచయం అయ్యారో చెప్పుకొచ్చారు. ఏంటంటే వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అక్కడికి వెళ్తే ఆ సాయంత్రం ఫస్ట్ టైం సుకుమార్ గారు నన్ను చూశారు. నన్ను చూసి నా దగ్గరికి వచ్చి కథ చెప్తానన్నారు. ఆయన దిల్ సినిమా అంటే దిల్ సినిమా ప్రీమియర్ షో ఉన్నట్టు మన తరుణ్ గారు మన అల్లు అర్జున్ గారికి ఫోన్ చేశారు. అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. తరుణ్ గారు ఫోన్ చేయడం ఎక్కడున్నాం అంటే సరే వెళ్దామంటే వెళ్దామని ఇద్దరు కలిసి ఆ సినిమాకి వెళ్ళడం అండ్ ప్రీమియర్ షో చూడడం. ఆ టైంలో మన సుకుమార్ గారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని చూడడం అండ్ ఈ అబ్బాయి ఎవరంటే మన దిల్ రాజు గారు మన అల్లు అర్జున్ గారి కొడుకు అని చెప్పడం. కానీ అప్పుడు సుకుమార్ గారికి మన అల్లు అర్జున్ మీద కన్ను పడడం, ఎట్లయినా చేసి ఒక సినిమా తీయాలని ఫిక్స్ అయ్యి ఒక స్టోరీ రాసుకొని అల్లు అరవింద్ గారికి దగ్గర వెళ్ళి చెప్పడం, అది అల్లు అరవింద్ గారికి నచ్చడం. యాక్టర్ తరుణ్ గారు మంచి ఫ్రెండ్. ఆయన ఫోన్ చేసి ఇలాగా దిల్ రాజు గారు నాకు సినిమా వేస్తున్నారు, దిల్ సినిమా వేస్తున్నారు, నేను చూస్తానికి వెళ్తాను, నువ్వు వస్తావు అంటే తప్పకుండా వస్తాను తరుణ్, నేను ఆల్రెడీ 2 times చూసా, నాకు చాలా నచ్చిన సినిమా, నేను వస్తానని చెప్పి ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళా. అల్లు అర్జున్ గారు కూడా ఎన్నో స్టోరీ విన్నాడు. ఒక సంవత్సరం మొత్తం స్టోరీలు విన్నాడు కానీ ఏ స్టోరీ నచ్చలేదు. కానీ మన సుకుమార్ గారు చెప్పిన పాయింట్ అండ్ ఆ స్టోరీ బాగా నచ్చడం. రోజుకు 2-3 కథలు వింటున్నాను నేను, బట్ ఎక్కడా నాకు తగలట్లా, ఆ మ్యాజిక్ ఎక్కడ తగలట్లేదు నాకు అప్పుడు. అండ్ ఇదే సినిమా మన దిల్ రాజు చేయడం అండ్ ఆర్య ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసింది. అప్పట్లో యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా అని కూడా తెలిసింది. తరుణ్ గారి గురించి ఇంత గొప్పగా చెప్పడం అది హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ఫ్రెండ్ మనకు హెల్ప్ చేస్తే ఎప్పుడైనా మర్చిపోద్దు. ఇప్పుడు అదే కాంబినేషన్లో ఆర్య ఎంత పెద్ద హిట్ అయిందో పుష్ప 1, పుష్ప 2, పుష్ప 1 ఎంత పెద్ద రికార్డ్, ఒక చరిత్ర సృష్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు పుష్ప అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. పుష్ప అంటే ఫ్లవర్ కాదు, ఫైర్. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా, ఫైర్ అంటే ఒక బ్రాండ్ అయితే వచ్చేసింది, తగ్గేదేలే అంటే ఒక మేనరిజం కూడా వచ్చింది. అండ్ పుష్ప 2 కూడా త్వరలో వస్తుంది. అండ్ ఆ గ్లిమ్స్ సాంగ్ చూసినాం, ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఒక్కసారి కాంబో ఫిక్స్ అయిందా, ఒక్కసారి హీరో డైరెక్టర్ ఫిక్స్ అయినలా ఆ సినిమా ఏడికంటే ఆడికి వెళ్ళిపోతుంది. జరిగిన స్టోరీ అది. అండ్ ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.